సల్మాన్ అంత్యక్రియలకు స్థానికుల్ని అనుమతిస్తామనడం దారుణమన్నారు కాసు మహేష్ రెడ్డి. డీజీపీని కలవడానికి వస్తే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేదన్నారు. న్యాయం చేయడం పోలీసుల వల్ల అవుతుందా అని ప్రశ్నించారు కాసు. చేశారో లేదో కూడా తెలీదు, అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు. చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం, ఫ్రాక్షనిజం చూసాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణంలో. ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామానికి. మీ జాగిరా రానీరంట, దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా, మేమే వస్తున్నాం, ఆపేవాడు ఆపండి. ఈరోజు మీరు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అప్పుడు ఏం చేస్తారన్న. అట్ట కూడా రానిరా. అందరం పోతే 5గురిని పంపిస్తారంట. ఇది అన్న పేరంటమా? చావు, నివాళులు అర్పించాలి, వాళ్ళ బంధువులు రావాలి. ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావుకి, అక్కడున్న పోలీసులకి. స్థానికుల్నే అలౌ చేస్తారంట. దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా? శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంట. ఆధార్ ఏందా శ్మశానానికి? ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది? ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది. శ్మశానాలకు కూడా ఆధారాలు తీసుకొని రండి, ఎవరు స్థానికులు, ఎవరు బంధువులు, ఏ కులం, ఏ మతం తెలుసుకోవడానికి. ఇదా పాలన? చివరికి పోయాం.